హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో 4 కిలోల ఆవకాయ కప్ మెజర్మెంట్లో అలాగే వెయిట్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. నేను చేసే ఈ ఆవకాయ పచ్చడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఈ కొలతల్లో పచ్చడి పట్టారంటే రుచి అయితే అద్దరిపోతుందండి. అలాగే ముక్క కూడా కరకరలాడుతూ సంవత్సరం పైన నిలవ ఉంటుంది. కొత్తగా పచ్చడి పట్టేవాళ్ళు కూడా ఎన్ని కిలోలు పచ్చడైనా కానీ ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా పట్టేస్తారు. అసలు ఏమాత్రం భయం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఆవకాయ. రుచి కూడా అద్దరిపోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పచ్చడి కోసం ఇక్కడ నేను 2.5 కిలోల మామిడికాయలు తీసుకున్నాను. చిన్న రసాలు అంటారు కదా, ఆ కాయలు తీసుకున్నాను. ఈ సైజు కాయలు 12 వచ్చాయి. శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా బాగా తుడిచేసుకొని కొంచెం సేపు ఆరపెట్టేసుకోండి. తడి లేకుండా ఆరపెట్టేసుకొని ముక్కలుగా కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టించాక అందులో జీడి సపరేట్ చేసుకుని ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే ప్రతి ముక్కకి కూడా టెంక్ ఉండేలాగా చూసుకోవాలి. సైజ్ అయితే మీ ఇష్టం అండి. కొంచెం పెద్దదైనా కొంచెం చిన్న ముక్కలైనా కొట్టించుకోవచ్చు. ఈ ముక్కల్ని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. అలాగే పచ్చడిలో వాడే ఆవాలు, కళ్ళుప్పు, కారం ఇవన్నీ కూడా ఎండలో కొంచెం సేపు ఎండపెట్టుకోవాలి. ఇంకా మనం పచ్చళ్ళు కలపడానికి వాడే గిన్నెలు, మిక్సీ జార్ ఇవి కూడా ఎండలో ఎండపెట్టేసుకోండి. ముక్కలు బాగా ఆరిన తర్వాత టెంక పైన పొరలాగా ఉంటుంది. అదైతే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. అదే మీరు ముక్కలు కొట్టించిన వెంటనే ఈ పొర తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ముక్కలు కొంచెం సేపు ఆరపెట్టుకుంటే పొర ఈజీగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా అయితే ఈ పొర తీసేయాలి. పొర తీసాక ముక్కను ఒకసారి శుభ్రం చేసుకోండి పొడి క్లాత్తో. ఏమాత్రం తడున్నా కానీ పచ్చడి పాడైపోతుందండి. మీరు వాడే ఏ వస్తువులో కూడా తడి లేకుండా చూసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొర. ఇలాగే ప్రతి ముక్కకి కూడా పొర తీసేసుకుని క్లాత్తో శుభ్రం చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందాము. నేనైతే ఈ లోటా తీసుకున్నాను. పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉన్న గిన్నె కానీ లోటా కానీ తీసుకోవచ్చు. ముక్కలు చూడండి ఈ విధంగా పై వరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ లోటాతో మనం 8 లోటాల ముక్కలు తీసుకోవాలి. అలాగే ముక్కలు కొట్టించినప్పుడు కొన్ని ముక్కలకి టెంక రాకుండా వస్తాయి. అలాంటి ముక్కలు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు వీడియోలో మనం 4 కిలోల పచ్చడి పడుతున్నాం కదా, అదే మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే, అంటే ఒక 2 కిలోలు చేసుకోవాలనుకుంటే 4 లోటాల ముక్కలతో చేసుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ కూడా వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి కూడా సగం సగం చేసి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అయితే 8 లోటాల ముక్కలు. ఇవి వెయిట్లో వచ్చేసి నాకు 2 కిలోల 100 గ్రాముల ముక్కలు వచ్చాయి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతావి కొలుచుకుందాము. ముక్కలు కొలుచుకున్న లోటాతోనే 1 లోటా కళ్ళుప్పు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 450 గ్రామ్స్ 1 లోటా కళ్ళుప్పు. అలాగే 1 లోటా కారం, ఇది వచ్చేసి వెయిట్లో 220 గ్రామ్స్ ఉంది. కారం వచ్చేసి పచ్చళ్ళ కారం తీసుకోండి. అలాగే ఆవాలు 3/4 లోటా తీసుకోవాలి. ఇవైతే వెయిట్లో సుమారుగా ఒక 200 గ్రామ్స్ ఉంటాయి. అయితే మనం ఆవాలు కాకుండా ఆవపిండిని కొలుచుకుంటాము. ఈ ఆవాల్ని గ్రైండ్ చేశాక మళ్ళీ ఒకసారి ఆవపిండిని కొలుద్దాము. ఆవాలు అయితే చూడండి, కుదిరితే మీకు అందుబాటులో ఉంటే సన్నావాలతో చేసుకోండి. ఆవకాయకి సన్నావాలు అయితే పచ్చడి రుచి బాగుంటుంది. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మెంతులు వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకున్నాను. మెంతులు మీకు కప్ మెజర్మెంట్లో చెప్పాలంటే మనం ముక్కలు కొలుచుకున్న లోటాతో చూడండి ఇక్కడికి వచ్చాయి. పావు కంటే కూడా తక్కువే ఉన్నాయి. చక్కగా వెయింగ్ మెషిన్ తీసుకున్నారంటే పచ్చళ్ళకి వెయిట్ కరెక్ట్గా ఉందనుకోండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వెయింగ్ మెషిన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. అలాగే ఇందులో నుంచి నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు పక్కన పెడుతున్నాను. మిగిలిన ఆవాల్ని మనం వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మెంతులు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి లోట నిండుగా పై వరకు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 300 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు. అస్సలు ఎక్కువ అవ్వండి, కరెక్ట్గా సరిపోతాయి. మీకు ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. కానీ మేమైతే ఎప్పుడు ఇదే కొలతలతో చేస్తాము. పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలకి కొంచెం నూనె, 1 టీ స్పూన్ నూనె అప్లై చేసేసి ఎండలో పెట్టేశారంటే, ఒక అరగంట పాటు ఎండలో పెట్టేశారంటే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. కొలిచి పెట్టుకున్న కళ్ళుప్పుని మిక్సీ జార్లో వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆవాలు అయితే పచ్చి ఆవాలు వేసుకోవాలి, వేయించకూడదు. పచ్చి ఆవాలు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ ఆవపిండిని తీసి పక్కన పెట్టేసుకుని వేయించుకున్న మెంతులు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద జార్లో సరిగ్గా పడదు అనుకుంటే మీరు చిన్న జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. మెంతిపిండి అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండలో పెట్టిన వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చూడండి లైట్గా నొక్కామంటే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నూనె రాసి మనం ఎండలో పెట్టాం కదా, పొట్టు అయితే చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. తోక సైడ్ కాకుండా ముచ్చిక అంటారు కదా, అటువైపు పెట్టి నొక్కామంటే పొట్టు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలాగే సగం వెల్లుల్లి రెబ్బలను అయితే ఒలుచుకోండి. సగం ఏమో మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవి అంతగా గ్రైండ్ చేసేవి అంతగా ఒలవాల్సిన అవసరం లేదు. లైట్గా పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలనేమో మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సగం వెల్లుల్లేమో పొట్టు ఒలిచేసి పూర్తిగా పొట్టు ఒలిచేసి పచ్చళ్ళు కలుపుకుంటాము. సగం ఏమో ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటాము. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి.
గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని మీరు కావాలంటే జల్లించుకోవచ్చు. ఈ విధంగా గడ్డలు ఏమైనా ఉంటే మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముక్కలు కొలుచుకున్న లోటతో కొలుచుకోవాలి. నేనైతే 3/4 లోట ఆవపిండి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ ఉంది. ఇదివరకైతే ఒక లోట నిండుగా వేసేసేదానండి. ఇప్పుడైతే కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఈ 3/4 లోట ఆవపిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే కొలిచి పెట్టుకున్న కారం, గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి, అలాగే గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పు అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పలుకులు ఉండిపోయాయంటే ఒక్కొక్కసారి పచ్చడిలో కరిగిపోకుండా అలాగే ఉండిపోతాయి. అందుకని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఉప్పు అయితే నేను కొంచెం పక్కన పెడతాను, మొత్తం వేయట్లేదు, కొంచెం పక్కన పెడుతున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు వేయడం మర్చిపోయాను. 1 టీ స్పూన్ నిండుగా పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం పక్కన పెట్టిన ఉప్పు ఉంది కదా, దాని అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 3వ రోజు కలుపుకుందాము. ఇక మిగిలింది నూనె. మేము ఎప్పుడు కూడా ఆవకాయకి ఏఎస్ బ్రాండ్ వల్ల స్వచ్ఛమైన నువ్వు పప్పు నూనె వాడతాము. ఇది సాంప్రదాయ పద్ధతిలో తీసిన గానుగు నూనె. అందుకని ఈ నువ్వుల నూనెతో పచ్చడి పడితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. అలాగే ముక్కు కూడా మెత్తబడకుండా సంవత్సరం రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది. ఈ ఏఎస్ బ్రాండ్ వాళ్ళు 115 సంవత్సరాలుగా అదే నాణ్యత మెయింటైన్ చేస్తున్నారు. పచ్చళ్ళకే కాదండి, రోజువారీ వంటలకు కూడా నువ్వుల నూనె చాలా మంచిది హెల్త్కి. మనం ముక్కలు కొలుచుకున్న లోట ఉంది కదా, ఈ లోటాతో 2 లోటాల నూనె పోసుకోవాలి. ఈ ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె మనకి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉందండి. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, చెన్నై ఈ ప్లేసెస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఇంకా జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వీటిలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నా చిన్నతనం నుంచి కూడా ఆవకాయ పడుతున్నాము అంటే ఖచ్చితంగా ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె తెచ్చేవాళ్ళు. ఇంకా ఏ నూనెతో కూడా పచ్చళ్ళు పట్టేవాళ్ళు కాదు. ఆవకాయ అంటే ముందు గుర్తొచ్చేది ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె. నూనె మనకి ముక్కలు కొలుచుకున్న లోటాతో 2 లోటాల నూనె కరెక్ట్గా సరిపోతుంది. మనం లీటర్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం నూనె మిగిలింది. కావాలంటే పచ్చడి కలుపుకున్న తర్వాత 3వ రోజు తక్కువైతే అప్పుడైనా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే 2 లోటాల నూనె తీసుకుని దీంట్లో 1 టీ స్పూన్ నిండుగా పసుపు వేసేసి పసుపు నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ ఈ ముక్కలు నూనెలో ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవాలి. ఇలా ముక్కల్ని నూనెలో వేసి తీయడం వల్ల ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి, మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయి. అలాగే ఉప్పు కారం కూడా బాగా పట్టుకుంటాయి. ఇలా నూనెలోంచి తీసిన ముక్కల్ని పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా కొంచెం వేసుకుంటూ 1 లేదా 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని నూనెలోంచి తీసేసుకోవాలి. అన్ని ముక్కలు కూడా వేసేసుకొని అన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నూనె ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. చివరిలో కలుపుకుందాము. ఇప్పుడు నూనెలోంచి తీసిన ముక్కల్లో మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా, అది వేసేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు పచ్చడికి వాడే గిన్నెలు కానీ ఏవి కూడా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కారం మిశ్రమం ఉంది కదా, అది కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పచ్చడికి పచ్చళ్ళ కారం అని సపరేట్గా దొరుకుతుందండి. రంగు బాగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. అదైతే బాగుంటుంది. మేమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాము. కారం పట్టించేటప్పుడు సగం మిరపకాయలేమో మామూలు మిరపకాయలు వేస్తాము, సగమేమో బళ్ళారికాయలు వేస్తాము. అవైతే కారం తక్కువ ఉంటుంది, పచ్చడికి మంచి రంగు వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే పక్కకి తీసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. చివరిగా మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనె అంతా పోసేసుకోవాలి. నేనైతే ఆవకాయలో ఎప్పుడు పచ్చిమెంతులు వేయలేదండి. మన వ్యూవర్స్ చాలామంది సజెస్ట్ చేశారు ఆవకాయలో పచ్చిమెంతులు వేసుకుంటే బాగుంటుందని. అందుకని ఈసారి కొన్ని పచ్చిమెంతులు కూడా వేశాను. బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే కుదరదండి, చేత్తోనే బాగా కలుపుకోవాలి. కారం, నూనె ఇవన్నీ కూడా బాగా కలిసేలా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చేయిని సోప్తో కడగకుండా నీళ్ళతో కడిగేసి తుడుచుకోండి. సోప్తో కడిగారంటే చేయి మండుతుంది. బాగా కలిపిన తర్వాత జాడీలో కానీ గ్లాస్ జార్స్లో కానీ నేనైతే స్టీల్ డబ్బాలో పెట్టేస్తున్నాను. పచ్చడంతా వేసేసి గరిటతో కొంచెం నొక్కి పెట్టేసి మూత పెట్టి 2 రోజుల పాటు అస్సలు ఓపెన్ చేయొద్దు. 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి. 3వ రోజు మనం పచ్చడి కలుపుకుందాము. 3వ రోజు చూడండి, నూనె చక్కగా పైకి తేలుంటుంది. మూత తీయగానే ఘుమఘుమలాడిపోతుందండి. అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మనం పచ్చడి కలిపినప్పుడు అస్సలు నూనె లేనట్టుగా ఉంది కదా, చూడండి చక్కగా నూనె పైకి తేలిందో. పచ్చడిని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో ఉంచి కలిపే కంటే కూడా మళ్ళీ ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఆవు పిండి, మెంతి పిండి, కారం ఇవన్నీ కూడా డబ్బాలో అడుగున ఒక ముద్దలాగా చేరుంటుంది. అదంతా కూడా నూనెతో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మనం కొంచెం ఉప్పు పక్కన పెట్టాం కదా, అదైతే నేను వేసేస్తున్నాను, మొత్తం వేసేస్తున్నాను. మీకు కారం కూడా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పక్కకి తీసి పెట్టుకున్న ఉప్పు ఉంది కదా, అది కూడా అయితే వేసేసాను. కొన్ని రకాల మామిడికాయలతో పచ్చడి పట్టినప్పుడు ఉప్పంతా కూడా వేసిన ఉప్పంతా కూడా ముందు ముక్కలు పీల్చేసుకుంటాయి, ముక్కలు ఉప్పగా అయిపోతాయి. అందుకని కొంచెం ఉప్పు పక్కన పెట్టుకుని 3వ రోజు కలుపుకుంటే ముక్క ఉప్పగా లేకుండా ఉంటుంది. అందుకని కొంచెం ఉప్పు పక్కన పెట్టుకుని 3వ రోజు కలిపాను.
నాకు తెలిసిన టిప్స్ అన్నీ షేర్ చేసుకుని పక్కా కొలతలతో అయితే ఆవకాయ పట్టేశానండి. రుచి అయితే అద్దరిపోతుంది. వాసన కూడా గుమగుమలాడిపోతుందండి. ఎప్పుడెప్పుడు అన్నం వేసేసుకొని తినేయాలా అనిపిస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని పచ్చడిని గ్లాస్ జార్స్‌లో కానీ, జాడీల్లో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెడితే మీకు సంవత్సరం అయినా కానీ పచ్చడి రంగు మారకుండా ఉంటుంది. నేనైతే ఈ గ్లాస్ జార్ ఐకియాలో తీసుకున్నాను. అడుగున ముందు కొంచెం పచ్చడి నూనె వేసుకుని పైన పచ్చడి వేసుకోవాలి. అలాగే పచ్చడి పైన ఎప్పుడు కూడా కొంచెం నూనె తేలే విధంగా చూసుకుంటే సంవత్సరం రోజుల పాటు ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది. మరి ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతల్లో మీరు కూడా ఒకసారి ఆవకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.